మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఏం పేరు? నా పేరు సాయి కుమార్ అండి. ఏం చేస్తున్నారు? టెంట్ హౌస్ బిజినెస్ నాది. బిజినెస్ బిజినెస్ నాకు బాగానే నడుస్తుంటుంది. లోకల్ సర్కిల్ బాగుంది కాబట్టి బాగానే నడుస్తుంటుంది. బాగానే కమాస్తారు. నార్మల్. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎంపీకి మాత్రం ఎవరేమన్నా ఎన్ని విధాలుగా చూసినా కానీ పైన మోదీ ఉన్నంత వరకు, బీజేపీ ఉన్నంత వరకు పైన దేశం ఎవరైనా సరే ఎంపీ విషయంలో దేశ రక్షణ కోసమే కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ విషయంలో మాత్రం బీజేపీ ఎవరికి అడిగినా, ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా బీజేపీకే ఖచ్చితంగా ఓటేస్తారు. సో ఇక్కడ నుంచి ఎవరికి టికెట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ నుంచి అంటే ఇంతకుముందు గత 15 సంవత్సరాలుగా 15 ఇయర్స్ బ్యాక్ 2014లో నాగం జనార్దన్ రెడ్డి గారు సడన్గా పార్టీలోకి వచ్చారు. అయితే ఆయన రాకన ముందు శాంతికుమార్ సార్ గారు ఉండే. అప్పుడు శాంతికుమార్ సార్ గారు అప్పుడే ఎంపీ టికెట్ కోసం ఉన్నారు. అప్పుడు వారు ఎంపీ బరిలో ఉన్నప్పుడే నాగం జనార్దన్ గారు టీడీపీ నుంచి బీజేపీకి వచ్చినందుకు ఆయనకు ఛాయిస్ ఇచ్చిండ్రు. సెకండ్ సారి మళ్ళీ లాస్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఆయన ఎంపీకి పోటీ చేస్తున్న వైఖరిలో ఆ టైంలో పెద్ద నాయకురాలైనటువంటి మళ్ళీ డికే అరుణ గారు మళ్ళీ వచ్చారు. వాళ్ళు ఆ టైంలో కూడా సారు నా పార్టీ ముఖ్యం, నాకు గెలిపే ముఖ్యం, అలా అని పార్టీ నిర్ణయించిన, అధిష్టానం నిర్ణయించిన దానికి నేను కట్టుబడి ఉంటాను కాబట్టి అప్పుడు విధంగా తన రెండవసారి కూడా త్యాగం చేశారు. కాబట్టి మూడోసారి జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఇప్పుడు వారు బరిలో వారికి నిలబడాలని వాళ్ళకు ఎలాంటి ఒపీనియన్ వాళ్ళకు లేదు. మొన్న జితేందర్ రెడ్డి గారికి ఎలాంటి ఒపీనియన్ లేదు అని మేము అనుకుంటున్నాము. ఆ తర్వాత మేడం డికే అరుణ మేడం అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో నిలబడింది కాబట్టి ఆమె కొద్దిపాటుతో బీజేపీ గెలుస్తుండే ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 2 సార్లు వదులుకున్న, త్యాగం చేసిన వారు శాంతికుమార్ సార్ కాబట్టి ఖచ్చితంగా మూడోసారి ఆయనకు దక్కాలని చాలా యువకులం అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన యువకుల మధ్యలో చాలా తిరుగుతుంటారు. యూత్కి ఎలాంటి సపోర్ట్ చేస్తారు? మెయిన్ స్పోర్ట్స్ విషయంలో యువకులకు, హెల్త్ విషయంలో ఎలాంటివి ఉన్నా మాకు సపోర్ట్ చేస్తుంటాడు. మెయిన్ స్పోర్ట్స్ విషయంలో వాలీబాల్ ఆయన డిస్టిక్ ప్రెసిడెంట్ కాబట్టి స్పోర్ట్స్ విషయంలో చాలా ఆయన ఇంతకుముందు ఆయన స్పోర్ట్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో వేసేటప్పుడు స్పోర్ట్స్ విధంగా స్టేట్ లెవెల్లో ఎక్కడెక్కడికి వెళ్ళాడు కాబట్టి లోకల్ స్పోర్ట్స్ని ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు. యూత్కి కావాల్సింది ముఖ్యంగా స్పోర్ట్సే కాబట్టి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే యూత్ని ఎంకరేజ్ చేస్తుంటారు. యూత్కు ఎలాంటి సహాయాలు ఏమున్నా, హెల్త్ పరంగా ఏమున్నా విధంగా ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి యూత్ పరంగా. ఇంకోటి అది కాకుండా జనాల మధ్యన ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, జనాల మధ్యలో తిరుగుతుంటాడు. ఎనీవే మామ్నార్ లోకల్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి స్టేట్ లెవెల్ పోస్ట్ ఉన్నా కానీ మామ్నార్లో మామూలు కార్యకర్త ఇంటికి గిడంగా వెళ్ళే వ్యక్తి అంటే శాంతికుమార్ సార్ గారు కాబట్టి ఆయనకు కూడా ఒకసారి ఛాయిస్ ఇవ్వాలని చాలామంది యువకులు, పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది కోరుకుంటున్నారు. మామూలు వ్యక్తులు కూడా చాలా మంది శాంతికుమార్ సార్ రావాలని కోరుకుంటున్నారు. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.